హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అన్న ఈ మధ్య కాలంలో ఒక టీవీ ఛానల్లో ఒక ఆడ వ్యక్తి కామన్ ఓటర్, అమ్మో కామన్ ఓటరా, నాకు చాలా భయమేస్తుందండి. ఎందుకంటే ఈ కామన్ ఓటర్ గారి గురించి ఎవరికి తెలియనటువంటి దారుణమైన విషయాలు ఇప్పుడు నేను మన వాళ్ళకి చెప్పబోతున్నా. ఎవరు అసలు ఈ కామన్ ఓటర్, ఎందుకు #యూ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానల్లోనే ఆవిడ కామన్ ఓటర్ గా వస్తూ ఉన్నారు, ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్లో ఎందుకు రావట్లేదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే మేడం గారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ అటువంటిది అనమాట. కామన్ ఓటర్ అని అందరికి నోట్లో కామన్ గా అబద్ధం చెప్పడం ఈవిడ యొక్క స్పెషాలిటీ అనమాట. అయ్యో ఏంటన్నా కామన్ ఓటర్ అని అంత మాట అంటున్నావు, అసలు ఆవిడ పేరు గురించి నీకు తెలుసా అంటే, అయ్యో ఇంతవరకు ఆవిడ పేరేంటో నాకు తెలియదన్నా, ఎప్పుడు ఆవిడ కామన్ ఓటర్ గానే వస్తారు, కామన్ ఓటర్ గానే మాట్లాడతారు, కామన్ ఓటర్ గానే జగన్మోహన్ రెడ్డిని, వల్లభనేని వంశీని, కొడాలి నానిని, ఇంకా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ అమ్మ నా బూతులు తిట్టి మేడం గారు వెళ్ళిపోతూ ఉంటారు. అన్నా అసలు ఎవరన్నా ఈ కామన్ ఓటర్, పేరు లేదు, ఊరు లేదు, ఏమీ లేకుండా ఈ కామన్ ఓటర్ ఎక్కడి నుంచి వచ్చిందన్నా అని మీరు అడిగితే ఆ కామన్ ఓటర్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు పూర్తిగా చెప్తాను. అంతకుముందు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళ్ళినప్పుడు జరిగినటువంటి రచ్చ గురించి నేను ఒక వీడియో చేశారు. ఎప్పటి నుంచో ఈ మహాతల్లి పైన ఒక వీడియో చేద్దామని నేను అనుకుంటూ ఉన్నాను, కానీ ఎందుకు ఆడపిల్ల ఏదోలే వదిలేద్దాం అనుకుంటూ మేడం గారిని కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బేసిక్ గా కామన్ ఓటర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది, కానీ దొంగ కామన్ ఓటర్ పైన నాకు రెస్పెక్ట్ కాదు కదా, ఒక రకంగా చిరాకు కూడా ఉంది. ఎందుకంటే పేరు చెప్పుకోలేదు, ఊరు చెప్పుకోలేదు, అసలు #యూ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్లోనే ఎందుకు పనిచేస్తుందన్న విషయం కూడా చెప్పుకోకుండా కామన్ ఓటర్ అని ముసుగేసుకొని అసలు దొంగల కన్నా ఘోరంగా చేస్తుంది ఈవిడ వీడియోలు. దొంగలన్నా నయం, తాళాలు వేసిన ఇంటికే దొంగతనానికి వెళ్తా ఉంటారు, ఈవిడ అలా కాదు, అసలు ఓపెన్ చేసి అన్ని తెరుసున్నకి వెళ్ళి దొంగతనానికి వెళ్ళి ఎవరు నన్ను చూడలేదులే అని ముసుకేసుకుని తిరిగే రకం అనమాట ఆ మేడం గారు గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఒకసారి నిన్న ఆ మేడం గురించి పూర్తి విషయాలు నేను చెప్తా, కానీ దానికి ముందు నిన్న మేడం గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళ్ళినప్పుడు వీడియో పైన ఒక రకంగా ఫీల్ అవుతూ ఆ గొంతు గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అద్భుతంగా మాట్లాడుతూ జరుగుతుంది. ఒకసారి ఆ వీడియో మనం చూద్దాం, ఓకేనా? వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో తాజాగా జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మరోవైపు 3 సింహాలకు ప్రతీకగా నిలబడుతున్నటువంటి పోలీసులని ఏకంగా బట్టలు ఉడిదీస్తా అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరోవైపు తాజాగా మొన్న డిఎస్పీలతో సెల్యూట్ కొట్టిస్తా అని చెప్పినటువంటి జగన్ వ్యాఖ్యలు మరొక ముందే తాజాగా మరోసారి రెచ్చిపోయినటువంటి జగన్ ఇవాళ రామగిరి కేంద్రంగా పోలీసుల్ని బట్టలు ఉడిదీస్తా అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి రామగిరి కేంద్రంగా బట్టలు ఉడిదీస్తానంటూ వ్యాఖ్యలు చేశారంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఎవడైతే టీడీపీకి తొత్తుగా ఉండి చెక్కగాళ్లాగా టీడీపీ వాళ్ళకి పనిచేస్తున్నారో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారో వాడిని చట్టం కింద తీసుకొచ్చేసి ఉద్యోగాలు కొట్టించి బట్టలు తీసేస్తా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు వర్షన్. కానీ వీళ్ళు దాన్ని ఎలా వక్రీకరిస్తారో తెలుసా? అందరికి యూనివర్సల్ గా పోలీసులందరికి ఇదే చెప్పాడు, పోలీసు అందరినీ రోడ్ల మీద పెట్టి బట్టలు ఇప్పేస్తాడంట అన్నట్టుగా వీళ్ళు ప్రోపగండా చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి బుద్ధి ఉండదు, వీళ్ళకి బుద్ధి పనిచేయదు, చెవులు మాత్రమే పనిచేస్తాయి. పోలీసు చెవులు కూడా పూర్తిగా పనిచేస్తాయి, సగం డెమ్ము, సగం డెఫ్, సగం బలుపు ఇవన్నీ ఉంటాయి అనమాట వీళ్ళకి. సో ఒకసారి చూద్దాం. సో ఈ సందర్భంగా పోలీసులందరూ ఇవాళ తిరగబడుతున్నారు. యూనిఫామ్లు ఇప్పడానికి నువ్వెవరు అంటూ కూడా జగన్ ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పాలిటిక్స్ లేకి పోలీసులు లాగటాన్ని ఏ విధంగా చూడాలి మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జగన్ తో డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. నేను చెప్తున్న మేడం ఈవిడే కామన్ ఓటర్ అంట. ఈ కామన్ ఓటర్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వస్తున్నారు #టీవీకి, అసలు #టీవీతో ఆవిడకున్న అనుబంధం ఏంటి అన్న విషయాల్ని మీకు పూర్తిగా చెప్పడానికే ఇక్కడ వచ్చారు. దొంగ మోసం ఎందుకో అనేది ఈ వీడియో అయిపోయేలోపు మీకు పూర్తిగా ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటే వెళ్తా ఉంటారు అన్నమాట. పచ్చ రక్తం అనవణువుల ప్రారతంటే పాపం ఇలాగా ముసుగులేసుకొని రాక తప్పదమ్మా.
ప్రతిసారి కామన్ ఓటర్ వచ్చి మాట్లాడేది ఏంటంటే జగన్, బోరుగడ్డ, దాని తర్వాత విడదల, రజని, దాని రోజా, అంటే మాకు ఒక మంచి మాట్లాడే రోజులు ఉండవా? మేడం గారికి మంచి మాట్లాడే రోజులు కావాలంట. ఆ మంచి మాట్లాడే రోజులు ఎలా వస్తాయో, ఎందుకు వస్తాయో కూడా నేను చెప్తాను మేడం. అంటే మంచి మాట్లాడే రోజులు ఉంటే మీరు చేసే ప్రభుత్వంలో చేసే మంచి చెప్పాలి. ఇంకా తెలంగాణ అయినా ఆంధ్ర కాదు, అంటే ఒక ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఉండనివ్వడా? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా అలా ఉంచనివ్వడా అనేది మేడం గారి కవి హృదయం అనమాట. అంటే సూపర్ 6 ఇవ్వకపోయినా పర్లేదు, ఎక్కడ వారు అక్కడ ఇష్టానుసారంగా టీడీపీ వాళ్ళు వెళ్ళి ఎవరిని పెడితే వాళ్ళని రోడ్డు మీద నరికేస్తున్నా పర్లేదు. ఈ రోజు పల్నాడులో కూడా ఒక వ్యక్తి పైన దాడి చేసి గాయపరిస్తే దాని గురించి వీళ్ళకి పట్టదు. ఎందుకంటే వీళ్ళు కామన్ హోల్డర్ కదా. కామన్ హోల్డర్ ఎప్పుడు అసలు కామన్ హోల్డర్ వీళ్ళ ఛానల్కి ఎందుకు వెళ్తుందో మరి ఉండనివ్వడు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సీన్ చూస్తే కూడా హెలికాప్టర్ డ్యామేజ్ చేశారని, ఆయన కాన్వాయ్ వేసుకెళ్ళిపోయాడని, సెక్యూరిటీ కల్పించడంలో ప్రభుత్వ ఫెయిల్యూర్ అని, ఇదేదో కావాలని క్రియేట్ చేసినటువంటి డ్రామాగానే కనిపిస్తుంది కొంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి నిన్న పోలీసులు బయట ఉంది కదండి, ఒక్కసారి ఆ వీడియో ఏంటో దాంట్లో నాకు ఒక చిరాకైన టర్మ్ ఒకటి ఉంది. అది ఉద్యమ స్ఫూర్తి కింద కూడా చూసుకోవచ్చు. ఎలా అంటే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అన్నట్టు స్ఫూర్తి ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి బయట ప్లే చేయండి, దాంట్లో ఒక స్ఫూర్తి ఉంది వైకాపా వాళ్ళందరికీ. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, బట్టలు వదిలిస్తామని చెప్పి అది పోలీస్ అధికారికి ఇక్కడ ఏమన్నారు, చట్టం ముందు మిమ్మల్ని నిలబెడతాం. ఓకే, నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామన్నది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట. ఇప్పుడున్న సో కాల్డ్ ఎల్లో మీడియా దాన్ని ఎలా ప్రోపగండా చేస్తున్నారో మీకు పూర్తి స్థాయిలో తెలుసు. దీనికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈ మేడం గారికి అబ్బో జగన్మోహన్ గారి గొంతుతో ప్రాబ్లం వచ్చిందంట. ఓకే, సరే, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆయన లాస్ట్ టైం అన్నప్పుడు ఆయన గొంతు ఒక రకంగా వెళ్ళిపోద్ది. కోరస్ సింగర్స్ దగ్గర 2 మైకులు పెడితే 3-4 గొంతులు వస్తాయి చూడండి, అదే గొంతు వినిపించింది ఈ రోజు మనకి. మేడం, ఓ మేడం, శ్రావణి మేడం, ఒకసారి మీ గొంతు ఎలా ఉందో చూసుకోండి మేడం. మీ గొంతే కాదు, మీరు గొంతు వాయిస్ ని ఏదో షేమ్ గా ఫీల్ అవుతూ చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిది కోరస్ వస్తుంది, ఆయనదన్నా కోరస్ వస్తుంది. నీ మగోడి వాయిస్, ఆడదాని వాయిస్, కళ్ళు మూసుకుంటే నీ వాయిస్ ఏదో మేము చెప్పలేదు తెలుసా. అసలు ఇది ఆడదాని వాయిసా మగోడి వాయిస్? అసలు నువ్వు ఆడపిల్లవా మగోడివా? అసలు మాకు అర్థం కావట్లే. కళ్ళు మూసుకొని నీ వాయిస్ వింటుంటే ఈ వీడియోలో పక్కన రాజేశ్వరి నీది సేమ్ వాయిస్, సేమ్ వాయిస్, ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకున్నట్టు ఉంటుంది. మరి మేమేం చెప్పాలి దానికి? మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు అంతమందిలో ఎండలో మైక్ పట్టుకొని గట్టిగా వాగినప్పుడు, గట్టిగా మాట్లాడినప్పుడు స్వరం పోతుంది, ఎవరికైనా స్వరం పెట్టికి పోతుంది. కానీ ఇది బేసిక్ గానే డప్పాలో రాలి సూపితే వచ్చినట్టుగా వస్తుంది కదా నీ స్వరం. అది కళ్ళు మూసుకుని ఉంటే పక్కన రాజేష్ మాట్లాడేది, నువ్వు మాట్లాడేది అసలు అర్థం కావట్లేదు కదా. శ్రావణి ప్రీ చౌదరి గారు ఆ వాయిస్ మీదా కాదా అనేది మాకు అసలు అర్థం కావట్లేదు కదా. మొగోడి వాయిస్ లా ఉంది కదా అంటున్నా అండి. అది అనేది ఒకటి వస్తుంది. ఇది ఉద్యమ స్ఫూర్తి. ఒకప్పుడు మనం పదవి లేకుండా ప్రతి ఒక్కళ్ళు బుగ్గలు సవర్ తీసినప్పుడు ఇలాగే గొంతు 2-3 మనుషులు వినిపించినట్టు వినిపించేది. బొంగురు పోయిన గొంతు వేసుకుని కేసరిగా మాట్లాడి వినేటప్పుడు మన ఇయర్ పాడ్స్ లో చెవుల్లో ఒక రకమైన చిల్లు. ఆ కేసరి గొంతుతో మాట్లాడితేనే 151 సీట్లు వచ్చి ఒక 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టీడీపీ అనే ఒక పార్టీ జీవితంలో ఎప్పుడు కోలుకోని స్థితికి వెళ్ళిపోయిందని అర్థం చేసుకోక నువ్వు. అదే వాయస్, అదే ఓదార్పు, అదే తెగువ జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కు సీఎం చేసింది. నీ వాయిస్ శ్రావణి పి చౌదరి. అయ్యా నీ పేరు చెప్పేశానా? అయ్యా శ్రావణి గారు
మీ పేరు నేను అనుకోకుండా చెప్పేశాను సుమి, మీరు చౌదరీస్ అని కూడా చెప్పేశాను సుమి, మీది పచ్చ బ్లడ్ అని కూడా చెప్పేశాను సుమి, ఏమనుకోకండి, ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే మేడం, ఇందాక నుంచి చెప్తున్నాను, తెలియకుండా చెప్తున్నానేమో అనుకోకండి, అన్ని తెలిసే చెప్తున్నాను. మీరు శ్రావణి పి చౌదరి గారు, మీరు చౌదరి రక్తాన్ని నరనరాల్లో పంచుకొని చంద్రబాబుకి తొత్తులాగా మారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ ఏందో ఏందో మాట్లాడుతూ ఉన్నారు కదా, అది ఎంతవరకు సాధ్యం సమంజసం అంటారు? అస్సలు కాదు కదా. ఎలా ముందుకి చిల్లు పడే శబ్దం లాగా చిచి మేము వినలేము ఈ చొత్త గోళ అని చెప్పి పక్కన పడేసేస్తారో ఆ గొంతు జగన్మోహన్ రెడ్డిది. గొంతు ఈ రోజు మళ్ళీ వినిపించింది, దేవుడి గొంతు అద్భుతంగా ఉందబ్బా, ధ్వనించింది ఇలాంటి గొంతు మళ్ళీ. చూసారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వామ్మో ముందా ఏందాక గొంతు, నువ్వు ఆడపిల్లలాగా సడన్ గా మాట్లాడతానికి ట్రై చేయకు, చాలా చండాలంగా ఉంది అసలు, వర్కౌట్ కావట్లేక. కానీ మన దృష్టి ఏంటంటే లేవు అక్కడ. ఎయిర్పోర్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారిది నిజంగా ఎయిర్పోర్ట్స్ పెట్టుకుంటే రక్తాలు వస్తాయో గానీ నీ వాయిస్ లో ఇందాక దాకా ఉన్న బేస్ పోయి ఇప్పుడు ఉన్న పిల్లగా వస్తుంది చూడు, ఏందక్క చెవుల్లో హెడ్ ఫోన్స్ అవసరం లేదక్క, దూరం నుంచి ఉన్నా కూడా కింద నుంచి పైదాకా దెయ్యమేమో అని భయం వేస్తుందక్క ఆ వాయిస్ లో వేరియేషన్స్ వస్తుంటే. ఇన్ని వేరియేషన్స్ ఏంటన్నా ఆ వాయిస్ లో? రాజేష్ పక్కనే ఉన్నా చెప్పు స్వామి. ఒక వాయిస్ కి ప్రిపేర్ అవుతాం, 3-4 వచ్చేస్తాయి అక్కడ. ఇది ఒక రకమైన ఫిజికల్ ఎయిల్మెంట్ కూడా లీడ్ తీసే పరిస్థితి. బట్టలు ఉడదీయడానికి ఈయనెవరు అసలు చెప్తానండి. వీళ్ళు ఒక భ్రమలో ఉన్నారు, వీళ్ళ ప్రభుత్వమే రన్ అవుతుందని చెప్పి. నాకు ఈ బట్టలు ఉడదీయడం గురించి ఆల్రెడీ ఎస్ఐ స్పందించారు. అరిటాక నువ్వు అరటిపొండ ఇవ్వడేదానికి అన్నారు, అది కూడా ప్లే చేద్దాము. దీనికంటే వెళ్ళే ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక విషయం అర్థం కాలేదు, హెలికాప్టర్ వేసుకుని వచ్చేసారు. హెలికాప్టర్ వేసుకొచ్చిన తర్వాత మీ అభిమానులు ఎలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని చూడడానికి హెలికాప్టర్ వింగ్స్ మీద ఏలాడతారు. అసలు మీకే ఒక రకమైన ప్రాపర్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు హెలికాప్టర్ వింగ్ మీద వేలాడుతూ ఉంటారంటూ అక్క శ్రావణి పి సునీత చౌదరి మేడం చెప్తూ ఉన్నారు. అయితే ఆ హెలికాప్టర్ వింగ్ మీద వేలాడకుండా దగ్గరికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిది అని కూటమి ప్రభుత్వానికి. మరి కూటమి ప్రభుత్వానికి ఆ మాత్రం క్రౌడ్ ని కంట్రోల్ చేసే సీను సత్తా దమ్ము లేదా? అంటే మీ గవర్నమెంట్ కి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానుల్ని కంట్రోల్ చేయగలిగే సత్తా సీను దమ్ము మీ పోలీసు వ్యవస్థలకి లేదు, మీ అధిష్టానానికి లేదా? అంత అభిమానం ఉందా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్లో? భలే చెప్పావే, రివర్స్ లో చెప్పినా కూడా భలే వర్కౌట్ అయింది. అది ప్రాపర్ రైమ్ ఉండదు, మీ అభిమానానికి అస్సలు ఉండదు, అది తెలిసిన విషయమే. అయినా అదేమన్నా ప్రభుత్వ సొమ్ము కాదు కదా, మీ హెలికాప్టర్ మీ వింగ్ లో మీరు ఎరగొట్టుకున్నారు, ఫైన్ వెళ్ళిపోండి, అలాగే అది వదిలేయండి. అక్క ఇరిగింది వింగ్ కాదే, డోర్ విండ్ షీల్డ్ అంటారు దాన్ని, ఇలా తీస్తారనమాట ఎక్కడానికి. ఆ విండ్ షీల్డ్ కి క్రాక్ వచ్చింది, అర్థమైందా? అది కేవలం చేతకాని సెక్యూరిటీ వల్ల, చేతకాని పోలీసుల వల్ల జరిగింది, అర్థమైందా? ఇదంతా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకో విచిత్రం ఏంటంటే, కొడాలి నానిని బాంబేనా ముంబై వెళ్ళిపోయారు, హెలికాప్టర్ ఫ్లైట్ వెళ్ళి ఏదో చూడలా, పనికిరాడు ఇంకానా, గుండె ఆటుపోట్లు తట్టుకోలేదు ఇంకానా, అయిపోయాయి. దాని తర్వాత వల్లభనేని వంశీ అందగాడు అని చెప్పి జైలు ముందు పెద్ద రాదంతం చేసి వెళ్ళిపోయారు. వల్లభనేని వంశీ అందగాడంటే అక్కకి భలే కోపం వస్తుంది తెలుసా. ఈ అక్కకి అందం మీద అంత పిచ్చి ఉంటుంది. ఫస్ట్ లో వీడియోలు చేసేటప్పుడు తెప్పమొహం వేసుకుని ఇలా 2 ఏకలు పీక్కొని కోడి బొచ్చులాగా కనిపించేది. ఇప్పుడు కొద్దిగా నీట్ గా దువ్వి ప్రొఫెషనల్ గా వస్తుంది. ఎందుకు? శ్రావణి పి సునీత చౌదరి గారు ఇప్పుడు ప్రొఫెషనల్ అయిపోయారు, కామన్ ఓటర్ కదా. ఈ కామన్ ఓటర్ కహాని కూడా ఈ వీడియో అయిపోయేలోపు చెప్తా అన్నా, కామన్ ఓటరా కాదా అన్నది. ఓకే, మళ్ళీ దాని తర్వాత వల్లభనేని వంశీ బయటకు వస్తున్నప్పుడు ప్యాంట్లు లాక్కున్నప్పుడు హెలికాప్టర్ వేసుకుని పక్కన నుంచి ఓదార్చడం సీన్లు ఏవేంటి, పనికిరాడనా, వాల్యూ పోయిందా గన్నవరంలోనా, వదిలేశాడు. దాని తర్వాత ఇదంతా కాకుండా వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు తాపీగా కారులో వెళ్ళారు, ఎందుకు హెలికాప్టర్ వేసుకుని ఎందుకు వెళ్ళేటప్పుడు? నువ్వు చెప్పలేదని అక్క నువ్వు ఫోన్ చేసి చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి, తమ్ముడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పుడు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళు అని. అయినా హత్య జరిగింది ఎవరి హయాంలో, ఎవరి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు హత్య జరిగిందో చెప్పు నువ్వు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎవరి గవర్నమెంట్ లో జరిగింది? చేతకాని కూటమి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జరిగింది. మరి అప్పుడు ఏం పీకారు టీడీపీ వాళ్ళు? ఇప్పుడు ఏం పీకారు నిరూపించలేక 7 నెలలు టైం ఉంది కదా, ఏం పీకారు అంటున్నా. చేత కదా అది కూడా. ఓకే,
అవసరం లేదు, జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది, ప్లస్ పాయింట్ యాడ్ అయిపోయింది, ఇప్పుడు నేను మెల్లగా వెళ్ళినా పర్లేదు అని వెళ్ళటమా? ఆలోచించండి. విడుదల రజని కోర్టు కొంటగా వెళ్ళింది, పక్కన ఎందుకు తోడెళ్ళలేదు? నువ్వు వెళ్ళు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు ఆర్పి గారికి, వీళ్ళందరికి నువ్వు తోడేళ్ళక్క. తీసుకొచ్చి వీడియోలు చేస్తున్నావు ఆర్పి అని, అందరికి నువ్వు తోడేళ్ళు. నువ్వు వెళ్ళు, వేరేవాడికి సలహాలు ఇవ్వడం ఎందుకు? నువ్వు వెళ్ళాల్సింది కదా. మైనింగ్ లో మా చెల్లెమ్మ శుద్ధపూస అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి హెలికాప్టర్ వేసుకుని అవసరం లేదు. బుడమేరు వరదలప్పుడు డబ్బులన్నా హెలికాప్టర్ లో పంపించుండాల్సింది. బుడమేరు వరదల గురించి ఇవిడ మాట్లాడుతూ ఉంది. అందుట్లో దగ్గర 650 కోట్లు నొక్కేసిన టీడీపీ గురించి అక్కడ ప్రజలను అడుగు చెప్తారు. కావాలంటే 2-3 బయట్లు ఉన్నాయి, ఒకసారి విను ప్లే చేస్తా. ఈ డబ్బులే జగన్మోహన్ రెడ్డి ₹1 కనుక ఇస్తే దాన్ని కూడా ఆశాంతం నాకేద్దామని కూటమి వాళ్ళు చాలా ప్రయత్నించారక్క. మా బొత్స సత్యనారాయణ గారు అక్కడ ఉండి రూపాయి లెక్కగట్టి మొత్తం 3.5 కోట్ల రూపాయల సరుకులు పంచారక్క. మరి మీలాగా దొంగతనంగా తినేలే రకాలు కాదులేండి, అర్థమైందా? సుమారు 50,000 ఇంట్లకి ఇవాళ నుంచి రేపు ఎల్లుండు 3 రోజులు ప్రతి ఇంటికి కూడా గ్రాసరీస్ ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయం చేసిన ప్రభుత్వం. ఆ డబ్బు సరిపోకపోతే ఇంకో 10 లక్షలు కూడా మళ్ళీ ఇంకో 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది, పార్టీ వచ్చింది. అది కాక ఇంకా సరిపోతే ఇంకా ఇవ్వడానికి కూడా మనం నిర్ణయించాము. బెల్లం, కందిపప్పు, అలాగే ఒక టెట్రా మిల్క్ ప్యాకెట్లు, దాంతోపాటు ఆయిల్, పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కలిపి ఒక సంచిలో వేసి వీరందరికీ కూడా కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి చేర్చాలని పార్టీ నిర్ణయించింది. అవసరం లేదు, మనకి ఏది పట్టదు రాష్ట్రంలో. మనతో ఉన్నవాళ్ళు పట్టదు, మనతో లేనాళ్ళు పట్టదు. బట్టలు ఉడదీస్తాను రాజకీయాలు, తర్వాత పేరేంటంటే గోరంట్ల మాధవ్ ఆయన ఇప్పి చూపిస్తాను అని చెప్పి మళ్ళీ బయట ప్రెస్ వాళ్ళకు కూడా ఇప్పి చూపిస్తాను. ఈ బట్టలు ఉడదీసే రాజకీయాలు ఏంటి చండాలంగా? బట్టలు ఉడదీసే రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం మాట్లాడారో ఒకసారి ఇనక్క ఇను. మా ఆఫీస్ వస్తారా మీరు? దయవుందా మీకు గార్డులు? పోలీసులు కూడా చొక్కాలు ఇప్పేయండి, మీ బట్టలు ఇప్పేయండి ఆ పోలీసులు. ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం? కొట్టిస్తా, బట్టలిప్పి తరిగిస్తా. ఉంటావా? రమ్మంటావా? చేతగారి దద్దమ్మలారా, పనికి మాలిన వ్యక్తులారా, నేరాలు గోవాలు చేసే దళితులారా, నేను ఆ నన్ను పట్టుకోలేదండి. ఎవడు వాళ్ళు తల్లుడి రారా, రా చూపిస్తా. మరి లోకేష్ గారు ఏమంట్లాడారు విను వినక్క. విన్నావా? మరి ఇప్పుడు మీ ముద్దుల అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారో విను. పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నాం. ఎస్పీ కలిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు 500 మంది పోలీసులు ఈ రోజు జనం తొండోపుతుండాలుగా వస్తే కనీసం ఒక్క పోలీసోడు వచ్చి మన యొక్క పాదయాత్రకి సహకరించినటువంటి పరిస్థితి లేదు. వినక్క శ్రావణి పి చౌదరి గారు ఒకసారి వినండి. విన్నావా? కామన్ ఆర్డర్ గా వచ్చి #U మీరు చేస్తున్న వీరంగం గురించి ఎంత చెప్పినా తక్కువేక. మీరు కామన్ ఆర్డర్ కాదంట కదా, #U మీదేనంటగా. #U నువ్వు కూడా ఒక ఫండర్ అంట కదా అకో, ఏమంటావు? అవునా? #U నువ్వు ఫండర్వే కదా. ఫండర్వే అదేంటో కూడా నేను ఈ వీడియో ఎండింగ్ లో చూపిస్తా. నెక్స్ట్ అక్క, బట్టలోడు తీసేయాలి, రోడ్డు మీద ఏడ్చుకుంటూ తిరగాలి, ఇదెక్కడ రాజకీయం? మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జడ్జి ముందు, వ్యవస్థల ముందు నించోబెట్టి బట్టలు ఉడిస్తా అంటే ఎంత ఫీల్ అవుతున్నారు? ఏమీ కాకుండా ఎస్పీని, ఎస్ఐని అందరినీ పాయింట్అవుట్ చేస్తూ తరిమి కొట్టండి మాట్లాడినా, దెంగి తినడానికి వచ్చారని మాట్లాడినా అచ్చెన్నాయుడిని, చంద్రబాబు నాయుడు గారిని
ఏం చేద్దామంటారు చెప్పండి? దానికి కూడా సమాధానం చెప్పి మాట్లాడక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళింది ఏంటి అక్కడ? ఒక ఏడుపు సీన్కి అక్కడ నవ్వుతారేంటి కూర్చుని? ఇప్పుడు కూడా మీకు ఇంతమంది చెప్తున్నా కూడా అర్థం కావట్లేదా? ఏడుపు సీన్కి నవ్వుతా కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది అక్కడ ధైర్యం ఇవ్వడానికి. ధైర్యం ఇవ్వడానికి వెళ్ళినాడు ఏడుస్తా కూర్చుంటాడా? ఏం తిన్నావక్క? కొద్దిగా అన్నం తిను, అన్నం తిను, అర్థమైందా? కొద్దిగా అన్నం తినక్క ప్లీజ్, అన్నం తిని మాట్లాడు. ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ధైర్యం ఇవ్వడానికి కోసం. అటువంటి వ్యక్తి అని ఏడుస్తా కూర్చుంటాడా ఏంటి? లేకపోతే అని కొంతమంది ఏడ్చినట్టు ఏడవాలా ఏంటి? అది జరగదు అక్కడ, అర్థం చేసుకో. ఎవడన్నా వెళ్ళి ఒక చనిపోయిన శవం పక్కన పెట్టుకున్నాడు బాధిస్తూ రోధిస్తుంటే నవ్వుతారా? శవం లేదక్క, చదువుకో అక్క. శవం లేదు, బుర్ర తక్కువ దానిలా మాట్లాడుకు. అక్కడ శవం లేదు. టీడీపీ వాళ్ళు చంపేస్తే బ్రిటాల ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి వెళ్ళిన వ్యక్తి ధైర్యంగా నిలబడి నేనున్నా అని చెప్తాడు. కానీ ఆయన కూడా ఏడుస్తా వాళ్ళతో కూర్చోడు. ఎట్ట పుట్టారా స్వామి? హౌ సేడిస్టిక్ దిస్ ఇస్. చూసే మాకైనా నెక్స్ట్ టైం చిచి ఏంటి రోదన అనిపించదా? చిచి ఏంటి రోదన కదక్క, చిచి ఏంటి నువ్వు లాజిక్లు మర్చిపోతున్నావు. నువ్వు ఆవేశంలో ఏదో మాట్లాడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సెంటర్ చేయాలని చెప్పేసి చిచి ఏంటి రోదన కాదు, చిచి ఏంటి నువ్వని ఫీల్ అవ్వాలి. నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడకక్క. వెళ్ళినప్పుడు కనీసం అని కూర్చోవడం కూడా రాదా? ఏంటండి ఇలా గోల? ఇదంతా కాకుండా కొత్తగా చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు చా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే నీకు ప్రాబ్లం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అంటే నీకేంటి ప్రాబ్లం? నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఎక్కడ నొప్పి అవుతుందా? ఎక్కడ దురదవుతుందా? ఎక్కడ కాలుతుందా? చెప్పండి దాని గురించి క్లారిటీగా. ఏంటండి చంద్రబాబు మీరు తీసుకొచ్చి సంక్షేమం చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకేం చేస్తారు? సంక్షేమం కోసరం ఇంకోటి ఉంటది. ఉగాది రోజు వాలంటీర్స్ కి అందరికి శుభవార్త తీసుకొస్తున్నా, మీ శుభవార్త అంటూ ఒక పదం వాడతారు. ఆ పదం నేను ఇప్పుడు వినిపిస్తా. దాని మీనింగ్ ఏంటో ఈ వీడియో నువ్వు ఎలాగో చూస్తావు నాకు తెలుసు. నీ దాకా ఎలా పంపించాలో కూడా నాకు తెలుసు. ఈ వీడియో చూస్తావు, చూసి దానికి కూడా మీనింగ్ చెప్పు. చంద్రబాబు అన్నందుకు నువ్వు ఫీల్ అయితే కోసరం ఇంకో పదాలు మాట్లాడితే మేమేం ఫీల్ కావాలి? మాకు అర్థం కావట్లేదు. మరి ముందు చావలికి తర్వాత ఎలక్షన్ లోకి రారాదు. చంద్రబాబు నాయుడు ఇంటా నీకు చాలా గోల కింద ఉంది. నీకు కాలిపోతుంది అక్క. శ్రావణి ప్రీ చౌదరి గారికి చంద్రబాబు అంటే కాలిపోతుందంట. మేడం గారి కోసరం మనం ఏదని చేద్దాం. ఓకేనా? మేడం గారి కోసరం మనం ఏమని చేద్దాం. ఓకే. చిన్నప్పుడు మామూలుగా చిన్నపిల్లలు కాను లాలు పలకరండి, కుక్కరంటే తుత్తరని చెప్పి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అర్థం తర్వాత మారిపోతూ ఉంటారు. కానీ జగన్మోహన్ తుత్తర అంటే నీది, ఎగ్జాక్ట్ గా తుత్తర అంటే నీది. ఇప్పుడు ఎలా అంటే నీ #U ఛానల్లోకే నువ్వు ఒక కామన్ ఓటర్ గా దొంగతనంగా వచ్చి నేను కామన్ ఓటర్ అనేసి ఒక ట్యాగ్ వేసుకొని ఒక కామన్ ఓటర్ మాట్లాడినట్టు మాట్లాడితే శ్రావణి పి చౌదరి గారి గురించి ఎవరికి తెలియదు అనుకుంటే అది చాలా తప్పమ్మా. నువ్వు కామన్ ఓటర్ గా కాకుండా ఈ ఛానల్ నాదే అని వచ్చినట్లయితే చాలా బాగుండేది. కానీ ఈ దొంగ పంచాయతీలు ఎందుకంటే నాకు బాగా తెలుసు. మనమంతా ఒకే బ్లడ్ కదా, పచ్చి బ్లడ్. అది బయటికి తెలిస్తే థూ 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 అని వస్తారు. వీడియోలు చూడనా? ఓకే రైట్ పోతా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ షా అనేది రాట్లా. అందుకనే పవన్ కళ్యాణ్ సినిమాలో కామెడీ డైలాగ్ ఉంటుంది. ఏంటండి? కూర్చొని విలన్లతో పాటలు పాడిస్తే ఒక అతను విలన్ లేచి చందమామా పాట పాడుతుంటాడు. సో ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ అది. ఓరే రాజేషా, చందమామ అన్నాడు కదా, అలాగే నేను ఒకటి అంటాను రా. ఓకే, అబ్బా ఉంది అని చాలా సినిమాల్లో వాడారు. ఆయనంత మాత్రం లోకేష్ గారిని అన్నారని అనుకోవచ్చా మేము? అబ్బా ఉంది. మంగళగిరి పలకటం వచ్చారా కరెక్ట్ గా లోకేష్ గారికి? మేము ఎప్పుడన్నా కామెంట్ చేసామా? లేదే. మంగళగిరి ఎప్పుడన్నా మేము కామెంట్ చేసామా? చేయలేదే. భాష గురించి మాట్లాడకండి రా మీరు. మాట్లాడితే రే రాజేషా ఏదమ్మా ఏదో చందమామ రావేనా? ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు, మీ టెన్యూర్ లో సినిమాలకు సరిపడా జిఫ్లు జోకులు అన్ని రిలీజ్ అయినాయి. కానీ పరిపాలన ఎలా ఉండాలి, మాటలు ఎలా మాట్లాడాలి కూడా రాదు. కానీ పరిపాలన ఎలా ఉండాలి, మాటలు ఎలా ఉండాలనా చెప్పనా? సింగిల్ హ్యాండెడ్ గా నవరత్నాలు ఇవ్వగలగాలి. సూపర్ 6లుగా అంటూ 6 వాటికే డీలా పడిపోకూడదు. 2 సంవత్సరాలు కరోనాలో కొట్టుకుపోయిన సంక్షేమం ఆపకూడదు. అంతేగాని చూస్తేనే భయం వేస్తుంది అని ఉచ్చ పోసుకొని వణికిపోకూడదు. ఎదుటి వాడు తన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తిట్టినా కూడా క్షమించి వదిలేసే తత్వం ఉండాలి. ఇలా ఎవడబడితే ఆవిడ ఎర్రిబాబులతోటి
చేతకాక పేర్లు చెప్పుకోని చేతకాక నీలాంటి వాళ్ళతోటి వీడియోలు చేయించకూడదు. ఓకే, అది అది పరిపాలన అంటే. ఇదంతా కాదండి, నాకు అర్థం కాదు. మీకు ఇంత ఆవేదన ఎక్స్ప్రెస్ అవుతుంది కదా జనాల పట్ల, ఇంత బాధ. మీ మదర్ కార్ టైర్ పంక్చర్ అయింది తెలియదు అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? కనీసం హెలికాప్టర్ దాకా అనవసరం, రోడ్లో వెళ్ళి అమ్మ నీకేమైనా జరిగిందా? వాళ్ళ మదర్ కార్ టైర్ ఎక్కడ పంక్చర్ అయిందో తెలుసా నీకు? తెలుసా? నువ్వు వెళ్ళగలవా అంత త్వరగా ఫ్లైట్ వేసుకొని? చెప్పు, ఎక్కడ వాళ్ళ అమ్మ కారు టైర్ పంక్చర్ అయింది? టైర్ పంక్చర్ కాల. దొంగ నా కొడుకులు, పేరు చెప్పుకొని చేతకాని ఎదవ నా కొడుకులు సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను కామన్ ఓటర్ అనే వచ్చే నీలాంటి పేరు పేటకులు చెప్పుకోలేని ధైర్యం లేని చేతకాని వాడు ఎవడో టైర్లు పీకేశాడు, అది కూడా తెలియదు మీకు. దాన్ని కూడా వక్రీకరించి ఏదో టైర్ పేలిపోయిందని చెప్పాలి, అంతేనా? ఏందక్క శ్రావణి పి చౌదరి అక్క ఇలా చేస్తున్నావు? అపోజిషన్ లో ఉన్నాడు, మన మీద కన్నేశారు, నీకేమైనా జరిగిందని ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ కరెక్ట్గా ఉన్నావు. అపోజిషన్ లో ఉన్న వాళ్ళు మన పైన కన్నేశారు. ఎవరున్నారు అపోజిషన్ లో అంటే? టీడీపీ వాళ్ళు కన్నేసి ఉంటారా? దానికి భయపడి వెళ్ళాలా? అంత చీప్ క్యారెక్టర్ కాదక్క జగన్మోహన్ రెడ్డిది. ఎక్కడ ఉండాల్సింది ఇంటేలా అక్కడ ఉంటది, అర్థం చేసుకో. మీరెల్లా అది మీ గొప్పతనం. ఇదంతా కాకుండా మొన్న రోజా అండి ప్రెస్ మీట్ పెట్టింది. సారీ, గలాటా క్వీన్ 2025 రోజా. గలాటా క్వీన్ 2025 రోజా. అంత చీప్ అక్క ఆడోళ్ళంటే. సో రోజా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్తా P4 అప్పుడు బాబు నూరా పిల్ల నూరా అని చెప్పి వేసుకెళ్లారు, అక్కడ ఎవ్వరు లేరు, కూర్చున్నాడు వెళ్ళిపోతారండి. రోజా ఒక నిమిషం. అవును, మేము వచ్చేసాం, నిజమేగా. అడుక్కొని వెళ్ళాడు కాదా? కావాలంటే ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తా చూడు. అమ్మరానమ్మా బాబు, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలను కూడా వదిలిపెట్టలా, అంత దిగజారిపోయింది ఆయన పరిస్థితి. రండమ్మా, పిల్లలంతా మీటింగ్ రండి, మీటింగ్ రండి మా, అందరూ మీటింగ్ రండి, రండమ్మా, పిల్లలంతా మీటింగ్ రండి, మీటింగ్ రండి మా, అందరూ మీటింగ్ రండి. అంతెందుకు తణుకులో రోడ్డు మీద వెళ్తుంటే ఒక్కడు కూడా ఈయన చూడలేదు. తెలుసా విషయం నీకు? తెలీదా? చూపిస్తా ఆ వీడియో కూడా. చూసి ఉంటావులే కానీ మాట్లాడు. జనం చాలా తక్కువ మంది వచ్చారేంటనే బాబు. వీడియో చూడు. ముందు డైరెక్ట్ డబ్బులు పంచిపెట్టింది మీరు, డబ్బులు పంచిపెట్టి తీసుకెళ్ళింది మీరు. ఒక శవ రాజకీయం చేయడానికి కూడా డబ్బులు పంచిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది మీకు, అది కూడా రాయలసీమలో. అంటే ఎక్కడ ఉంటుంది ఇంకా? డబ్బులు పంచిపెట్టినట్టు నువ్వు నిరూపించగలవా? నీకు స్ట్రైట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నా. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడులో హత్యకు గురైనటువంటి లింగమయ్య ఫ్యామిలీని చూడటానికి వెళ్ళినప్పుడు డబ్బులు పంచాడని నువ్వు నిరూపించగలవా? నీలో అంత దమ్ము ధైర్యం ఉందా? ఎందుకంటే #U ఛానల్ మొత్తం నీదే కదా. నీ ఛానల్లో నువ్వే చేతకాని దానిలా పేరు చెప్పుకోకుండా ఊరు చెప్పుకోకుండా ఆఫ్టర్ ఆల్ ఒక కామన్ ఓటర్ గా వచ్చి కామెడీ చేస్తున్నావు కదా, అది భరిస్తూ మేము చూస్తున్నాం కదా. నువ్వు నిరూపించగలవా? తీసుకెళ్లి మళ్ళీ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని గవర్నమెంట్ మీద బురద వేయటం. వీళ్ళు ప్రాబ్లం ఏంటంటేనండి, విండ్షీల్డ్ పగిలిపోయింది అన్నారు, హెలికాప్టర్ ఎలా ఎగిరిపోయింది? మరి విండ్షీల్డ్ పగిలిపోతావు, హెలికాప్టర్ ఎలా ఎగిరిపోయింది అంటే విండ్షీల్డ్ పగిలిపోయినప్పుడు VVIPని తీసుకెళ్ళరు అనమాట. ఇది కూడా తెలియకుండా ఆ బ్రెయిన్ తో నువ్వు వచ్చి చేస్తున్నావంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది అక్క. ఆ బ్రెయిన్ ఏంది, ఫుల్ బ్రెయిన్. పేరు దాచేసి, ఊరు దాచేసి, ఛానల్లో నువ్వు ఒక ఫండర్ అన్న విషయాన్ని దాచేసి, అబ్బాబ్బాబ్బాబ్బా #Uలో నువ్వు ఫండర్ అని నీదే ఛానల్ అని తెలియదు అనుకుంటున్నావా? అప్రూఫ్ కావాలా అంటే నువ్వు ఫేస్బుక్ లో ప్రొఫైల్ అంతా మార్చేసి నేను ఇన్వెస్టర్ అన్న విషయాన్ని మార్చేస్తే అవి మాకు తెలియదు అనుకున్నావా? నీ పైన ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం అక్క. అక్క వీడియోలు బాగా చేస్తుంది. అక్క ఎవరు అసలు అంటే నా కామన్ ఫ్రెండ్స్ 90 మంది ఉన్నారు. ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ రాదా అక్క నాకు? ఏందో చెప్తావు. పోనీ కాన్వాయ్ ఎట్లా సిద్ధంగా ఉంటది? నాకు అర్థం కాదండి ఇదంతా. ఒరే రాజేషా, అమ్మా ఎన్ని సంవత్సరాలు ఎట్టున్నావురా నువ్వు ఇండస్ట్రీలో? నాకు అర్థం కాదు. నువ్వు కోఆర్డినేటర్ గా చేసావు ఒక బాగానే. ఇప్పుడు ఏదో ఈ ఛానల్ ముందుకు వచ్చేసి ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నాళ్ళకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ కాన్వాయ్ ఉంటదిరా, అది మ్యాండేటరీ రా, అది ప్రోటోకాల్ రా. అది కూడా తెలియకుండా మీడియా ముందుకు వచ్చి నువ్వు ఎందుకు పోగుతున్నావురా నాయన? ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అడుగుతునే వాళ్ళ తయారవుతున్నావు ఏంద్రా రోజుకు నువ్వు? ఎట్లా జరుగుతుంది జగన్? నీకే అన్ని ఇంత వెరైటీగా కాన్వాయ్ పోనీ తెచ్చుకున్నా. ఎట్లా జరుగుతుంది జగన్? ఏమి బావా, మీ అన్న, లేకపోతే ఏంటి నీ బామర్దా? జగన్ అన్న
పోనీ తెచ్చుకున్నాడు, వదిలేయండి, ప్రిపేర్ అయ్యి వచ్చాడు, తెచ్చుకున్నాడు. అసలు నీకు హెలికాప్టర్ ఎలా ఎగిరింది? ఆయన అయినా కూడా నీ ఫ్యాన్స్ కొంచెం చెప్పుకోవాలి కదా, అరే కొట్టేకండ్రా, చిల్లర పనులు చేయకండి అని చెప్పి పైలట్ బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోయారంట. కొత్త కొత్త కాన్సెప్ట్లు కామెడీలు చేయకు. పైలట్ బ్యాగ్ ఎత్తుకెళ్ళాడని నీకు ఎవడు చెప్పాడు? ఆ వీడియోలు తీ బయటికి. ఎక్కువ మాట్లాడేవంటే మర్యాద ఉంటుంది నీకు. ఇది కూడా న్యూస్ పేపర్లో వచ్చింది ఆర్టికల్ కింద. పైలట్ బ్యాగ్లు ఎత్తుకెళ్ళటం ఏంటి పోయి? అరే అది మన బ్యాగ్, పక్కన వాళ్ళ బ్యాగ్ కాదు, అది టీడీపీ వాళ్ళ బ్యాగ్ కాదు, మనదే అని చెప్పుకోవాలి కదా. పైలట్ కూడా కండువా వేసి ఉండాల్సింది. అక్క మీలాగా మాకు కుదరదక్క. అప్పడాల మీద ఫోటోలు, అదే విధంగా సైకిల్ మీద ఫోటోలు గతంలో వేసుకున్నారు, ఇప్పుడు వేసుకోలేకపోతున్నారని బాధ మీకు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకళ్ళు కాదు కదా, అటేమో జనసేన, ఇటేమో బీజేపీ, మధ్యలో మీరు. చేతకాని వాళ్ళం కదా మనం, ఒక్కలుగా పోటీ చేయడం చేతకాని దమ్ము లేని వాళ్ళం కదా మనం. అలాంటప్పుడు ఇలాగే కన్ఫ్యూజన్ ఉంటుంది అక్క. ఏం చేద్దాం? ఈయన కదండి, ఈయన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బండబూతులు తిట్టే క్యాండిడేట్లు అందరూ, ప్రతి ఒక్కళ్ళైతే రాజేష్ గారు. ఆ రిమైనింగ్ బయట కూడా ప్లే చేద్దాం ఒకసారి. తగలెట్టండి నిరంజన్ గారు. తగలెట్టండి నిరంజన్ గారా, ఎంత బలిసిందక్క నీకు? మరీ ఎంత బలుపక్క, తప్పు కదక్క. తగలెట్టాలా? నీ యాష్ ట్యాగ్ యూలో నువ్వు ఫండర్ అయి ఉండి ఒళ్ళు బలిసినట్టు మాట్లాడుకుంటాక. తగలెట్టాలా? చూస్తాం. మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మీరు పవర్ లో లేరు, నెక్స్ట్ టైం వస్తారో కూడా తెలియదు, పైపించి అందరినీ బట్టలు ఉడేస్తా అంటున్నారు. వస్తారా తెలియదు కానీ చంద్రబాబు నాయుడు ఉండటానికి చెప్తున్నాడు కదా. తదాస్తు. చంద్రబాబు నాయుడు కూడా ఉండరని ఎవడికి కూడా తెలుసు. నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఉండరని ఎవడికి కూడా తెలుసు. అందుకే తదాస్తు అంటుంది అక్క. చంద్రబాబు నాయుడు ఉండరు చెప్పేది. తదాస్తు అన్నా కదా, ఇంక వదిలేసే, ఇంక దాన్ని కవర్ చేసుకోకు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీరు ఇద్దరు ఉంటారా? అది మాట్లాడుకుందాం. మీరు ఉంటారా? ముందు లిక్కర్ స్కామ్ లో ఈ కేసు అన్ని బయటకు వస్తే మీరు ఉంటారా? తర్వాత మీరు వచ్చేయండి అందరినీ చేయడానికి. మీరు ఇలా నాకు అర్థం కాదండి, ఎప్పుడు పోలీసు వాళ్ళతో పెట్టుకోకూడదని ఒక సామెత ఉందండి. ఎందుకంటేనంట చిన్నప్పుడు, అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించట్లేదండి. ఇక్కడ వెళ్తా వెళ్తా ఎవడైనా కొవ్వు అనగొట్టాలనుకోండి, పాట్మన్ తల మీద కొట్టి వెళ్తారంటండి. అదేం పీక్కోలేడు కదా, అక్కడేం పీక్కోలేడు కదా క్రిమినల్. అలా పోలీసు వాళ్ళతో పెట్టుకోకూడదు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పోలీసుల్ని ప్రశ్నించవచ్చు, కానీ పోలీసుల్ని గుడ్డలేడు అంటానంటే మాత్రం చాలా చెత్తగా ఉంది. అక్క నీకు బుర్ర దొబ్బిందా? పైన చెప్తున్నాను కదా, పోలీసుని తిట్టిన వాళ్ళు మీ లోకేష్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు దెంగి తినిపోతారు అన్నవాడు ఉన్నాడు. దాని గురించి ఎందుకు మాట్లాడవక్క? అప్పుడేంటి, అప్పుడు సమ్మగా ఉంది అక్క. వాళ్ళు మాట్లాడుతున్న మాత్రం సమ్మగా దిగింది, ఇది మాత్రం గొంతు దిగట్లేదా? ఈ జత్వాన్ని సోలు చెప్పకక్క, పెద్ద ఫ్రాడ్ బ్యాచ్ ఇదంతా, అర్థమైందా? ఆ ఫ్రాడ్ బ్యాచ్ గురించి ఇక్కడ మాట్లాడు. సెక్యూరిటీ కలిపి నాకు తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యాన్స్ కి మీరు చెప్పుకోవచ్చు కదా, అలా ఎరగకూడదురా, మనం రెక్కల మీద ఎరగకూడదు, కింద నుంచోండి నేను వస్తానని చెప్పి. ఎరగకూడదు కదా, ఎగరకూడదు. మాట్లాడు. ఇందాకే జగన్మోహన్ రెడ్డి గారి భాష ఏదో కరెక్ట్ చేసావక్క. ఎరగకూడదు కదా, ఎరగటం అంటే ఇది, ఎగరటం అంటే రెక్కలు పట్టుకుని తిరగటం. బా ఏందక్క, ఎరగకూడదు కదా, ఎరగకూడదు కదక్క, అది వేరు. పొద్దున్నే బోతం చేస్తాం కదా, అది వేరు. పెయిడ్ ఆర్టిస్ట్ లేగా లైన్ లో నుంచో. పెయిడ్ ఆర్టిస్ట్ లా? పెయిడ్ ఆర్టిస్ట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఆయనకి ఏందక్క? లైన్ లో నుంచో పెట్టుకోవాలి రాళ్ళు కూడా, ఏదో ఎరగబడి పడిపోయే జనాలు లాగా. ఇది మాట్లాడితే నీకు ఎంత చేస్తున్నారండి? పెయిడ్ ఆర్టిస్టేగా నువ్వు కూడా. పెయిడ్ ఆర్టిస్ట్ కాకపోతే సొంత ఛానల్లోకి వచ్చి నేను ఓటర్ని, కామన్ ఓటర్ని, నాకు ఈ ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు, నా పేరు కూడా తెలియదు. కామన్ ఓటర్ పేరు ఎందుక? శ్రావణి పి చౌదరి అక్క. తిప్పి కొడితే 1000 మంది ఉండరు అక్కడ. అక్క మళ్ళీ కామెడీ చేసింది కదా, 1000 మంది ఉండరంట. అక్కో ఈ జోకులు మన ఇద్దరు మాట్లాడుకుంటే బాగుంటాయి, కానీ జనాల దగ్గరికి అసలు తీసుకెళ్ళక తట్టుకోలేరు, కింద పడి నవ్వుతారు. దేంతో నవ్వుతారు కూడా నేను చెప్పలేను, అక్క చచ్చిపోతుంది. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీద కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. అర్థమైంది కదా, దోషులుగా నిలబెట్టి అని జగన్మోహన్ రెడ్డి అంత క్లియర్ గా చెప్తున్నా కూడా ఈ ఇక్కడున్న ఈ రెండు తిప్పమోహాలకి అది అర్థం కాదు. అర్థమైందా? ఎందుకంటే ఈ పచ్చ రక్తం పడే పచ్చ జంతువులు. ఓకే, సో ఇప్పుడు అక్క ఏదో మాట్లాడుతుంది, విందాం. కక్కించే కార్యక్రమం తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక విషయం ఆగండి, వడ్డీ ఏంటి?
వడ్డీ ఏమన్నా పాపిస్ట్ డబ్బా ఏంటి? రాజేషా కళ్ళు మూసుకుంటా నువ్వు మేడం గెస్ కొడతా కానీ వడ్డీ లేసి తీసుకోవడానికి మామూలుగా మీ దృష్టిలో ఒక తప్పు జరిగిందంటే ఇది రాజేష్ వాయిస్, శిక్షకు వడ్డీ లేయడం ఏంటి? ఇది కూడా రాజేష్ వాయిస్, ఇది ఎక్కడ చెత్త రాజకీయం నాకు అర్థం కావట్లా. శిక్ష చేయడానికి ఇది శ్రావణి గారి వాయిస్. వచ్చాడే అనుకోండి రాజేష్ గారు వచ్చారే అనుకోండి, మీరు పారిపోతారు, నేను పారిపోతా. ఇది కదా మాకు కావాల్సింది. ఈ యొక్క ప్రీ ప్లాన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అక్క ప్రీ ప్లాన్ ఏంటో చూడండి ఒకసారి. అర్థం కావట్లా. శిక్ష చేయడానికి ఈయనెవరు అసలు? కాదు, వచ్చాడే అనుకోండి రాజేష్ గారు వచ్చారే అనుకోండి, మీరు పారిపోతారు, నేను పారిపోతాను, పోలీసులు పారిపోలేరు కదా. అది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏవిడా రాజేష్ జంప్ అవడానికి ముందే ఫ్లైట్ టికెట్లు మొత్తం తీసి పెట్టుకున్నారబ్బా. అది విషయం, అది తెలియక మనం అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వస్తే పారిపోవాలి ఫిక్స్ అయింది అక్క. ఇంత భయం ఉన్నా నీకెందుకక్క? అది జరగదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే కొన్ని ఐలాండ్స్ లోంచి లిఫ్ట్ చేయలేరు జనాల్ని, వాటికి సిటిజన్షిప్ తీసుకుని అలా పారిపోతారు చాలా మంది. కొందరు మీరు కూడా ముందు ప్లాన్ గా ఉన్నారులే, చిల్లి పక్క నాకు తెలుసు. కొందరు పారిపోతారు పోలీసులు కూడా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ వెళ్ళిపోయాడు. పారిపోతారు, పారిపోయినప్పుడు శిక్షిస్తారు కానీ వడ్డీ కక్కించడం ఏంటి, వడ్డీ ఏంటి అది మీకు ఫ్యూచర్ లో తెలుస్తుందక్క. గ్యారంటీగా వడ్డీ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నీకు అందజేయబడతాయి షీల్డ్ కవర్ లో. ఓకేనా? జగన్ ఏంటది మీరు చూడలేదా ఇవన్నీ? అక్క నువ్వు కూడా ఇందాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, లోకేష్ గారు మాట్లాడింది, అచ్చెం నాయుడు గారు మాట్లాడింది, నువ్వు చూడలేదా అక్క? చూడక్క, చూపించాను కదా. జగన్ నువ్వు చూడలేదా? ఆశ్చర్యపోకు, ఆల్రెడీ నువ్వు చూసేసావు. నీ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్, ఆస్కార్ పెర్ఫార్మెన్స్ మా దగ్గర వద్దక్క, ఎందుకంటే మేము తట్టుకోలేము. ఘోరం పోలీసులు తిట్టడం ఆయన. మళ్ళీ ఇవన్నీ మీరు చూడలేదా? చూస్తే ఇలాగే చేయాలా? ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలు పెడుతున్నారా? సరే, వీళ్ళ ఓవర్ యాక్టింగ్ చూసి నాకు చిరాకు దుబ్బిందిలే కానీ భయ్యా, ఈ అక్క ఎవరైతే మీరు వెనక చూస్తున్నారో ఆ అక్క #యూ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఫండరు, అందుట్లో వన్ ఆఫ్ ద ఓనర్. ఈవిడ గురించిన విషయాలు ఇప్పుడు చూడండి. మీకు ఈ ఫేస్బుక్ పేజ్ ఇప్పుడు మార్చేసింది అక్క, ఎందుకంటే కొద్దిగా కాంట్రవర్సీగా మాట్లాడుతుంది, అందరూ ఏదన్నా అంటారని ఇప్పుడు మార్చేసింది అక్క. కానీ ఈ ఫేస్బుక్ పేజ్ ఒకసారి చూడండి, చూసారు కదా, అందుట్లో కింద #యూ ఫండర్ అని ఉంది కదా. అది ఈ #యూకి ఫండర్ అక్కే, #యూ వన్ ఆఫ్ ద ఓనర్ అక్కే అక్కడ కామన్ ఓటర్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అక్కసినంత కక్కడానికి కారణం ఏంటంటే అక్క ప్రో టీడీపీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి అక్కకి భారీ ఎత్తున #యూ ఛానల్ కి డబ్బులు అనేది రావడం జరుగుతూ ఉంది. ఒక్క నిమిషం భయ్యా, ఒక్క నిమిషం. కొంప తీసి నేను తాగుతుంది వాడ్కా అని మీరు అనుకోకండి, కానీ తాగేది వాడ్కానే. నేను అలాగే తాగుతూ ఉంటా. వీడియో మధ్యలో వాడ్కా తాగుతూ ఇలా ఓవర్ యాక్షన్ చేయడం నాకు బాగా అలవాటు. నా పేరు మురళీరాపల్లి. అక్క శ్రావణి పి చౌదరి, టీడీపీ ప్రో ఆవిడ. అంతేకాదు ఈ #యూ ఛానల్ యొక్క ఓనర్ కూడా ఆవిడే. కాబట్టి అక్కడికి వెళ్ళి పిచ్చవాగుడు మొత్తం వాగుతూ ఉంది. దీనికి ఆవిడకి లక్షల్లో ఫండ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇటువంటి వ్యక్తులు ఏది చెప్తే అది మీరు నమ్మకండి, ఎందుకంటే వాళ్ళ సొంత టీవీ ఛానల్, సొంత యూట్యూబ్ ఛానల్ ని పైకి తెచ్చుకోవడానికి కావాలంటే ఎంతకైనా వీళ్ళు దిగజారిపోయి వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ నేముల్ని, వాళ్ళ ఫండర్స్ అన్న విషయాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టి కామన్ ఓటర్ అని కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ ముందుకు వచ్చేసి మనల్ని మోసం చేయడానికి చూస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని నమ్మకండి. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.